మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. నిండు మనసుతో క్షమాపణ కోరుకుంటూ ఉన్నాను. అసలు ఏం జరిగింది నేను చెప్తాను కదా భయ్యా, ఏం జరిగిందో. ఆదికేశవ అని ఒక సినిమా వస్తుంది భయ్యా, వైష్ణవ్ తేజ్ ఇంకా శ్రీలీల యాక్టర్స్. సో ఆ సినిమాకి సంబంధించి ఒక ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ స్టేజ్ మీద సుమా గారు ఇలా చెప్పారు, మేము పెట్టిన స్నాక్స్ ని భోజనంలో తింటున్నారో తొందరగా లోపలికి వచ్చి మీ కెమెరాలని ఇక్కడ పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అది విన్న ఫిల్మ్ జర్నలిస్ట్ ఒక ఆయనకి కాలింది భయ్యా. సో ఆయన ఇలా రెస్పాండ్ అయ్యాడు. ఈ ఈవెంట్లో ముందు స్టార్ట్ చేసే ముందు మీడియా వాళ్ళని స్నాక్స్ భోజనాల్లో తింటున్నారు అన్నారు చూసారా, అదొకటి అనకుండా ఉంటే చాలా బాగుండేది. ఐఎమ్ రియలీ సారీ ఇఫ్ ఐ ఆఫెండెడ్ యూ ఇన్ దట్ వే. జోక్స్ మీరు బాగా చేస్తారు కానీ మీడియాని కొంచెం ఎగ్జామ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అలాగే తప్పకుండానండి. మీరు స్నాక్స్ లాగే తిన్నారు, ఓకేనా? సుమా గారి అపాలజీ ఎలా ఉందంటే, మీరు స్నాక్స్ లాగే తిన్నారు, ఓకేనా? అదే ఇదే వద్దనేది ప్లీజ్. ఇవే తగ్గించుకుంటే మంచిది. సుమా గారు ఈవెంట్ అయిపోయిన తర్వాత ఒక అపాలజీ కూడా చెప్పారు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు ఒక ఈవెంట్లో నేను చేసినటువంటి వ్యాఖ్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయని నాకు అర్థమవుతుంది. నిండు మనసుతో క్షమాపణ కోరుకుంటూ ఉన్నాను. యాక్చువల్లీ స్టేజ్ మీదే అపాలజీ చెప్పారు, మళ్ళీ సపరేట్గా అపాలజీ ఎందుకు? కొంపదీసి ఆమె కొడుకు సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి త్వరలో మళ్ళీ ఇళ్ళతో పెట్టుకోవడం ఎందుకని చెప్పినట్టున్నారు. ఇక్కడ ఎవరిది తప్పు, సుమా గారిదా? ఆమె అలా అనాల్సింది కాదా, లేకపోతే ఆ ఫిల్మ్ జర్నలిస్టే కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యారా? కామెంట్ చేయండి. తమన్ ఫైనల్లీ రెస్పాండ్ అయ్యారు భయ్యా. ఆయన రెస్పాండ్ అయింది బోయపాటి సీను గారికి, కానీ జనరల్ ఆడియన్స్ నుంచి మాత్రం ఇది ఎక్కువ వచ్చింది. ఇంకా ఎస్వీపీలో అది సర్కార్ వారి పాటలో ఆయన మ్యూజిక్ బాగాలేదన్న ప్రతి ఒక్కరికి ఆయన రెస్పాండ్ అయ్యారు. అక్కడ సీన్ లో ఎమోషన్ లేకపోతే నేను ఎంత కొట్టినా వర్కౌట్ కాదు. ఎవడు వల్ల అవ్వదు. నువ్వు చచ్చిన శవం తీసుకొచ్చి బతికించమంటే ఎలా? బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటారు కానీ బట్ అక్కడ మ్యాటర్ లేకపోతే నేనేం చేయను. ఈ రెస్పాన్స్ కి ఆయనకి సపోర్ట్ కూడా చేస్తున్నారు కొంతమంది, అండ్ ఆయనకి యాంటీ కూడా మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమంటారంటే జైలర్ ఇంకా బీచ్ సినిమా అంత గ్రేట్ గా ఉండదు, కానీ అనిరుద్ సూపర్ మ్యూజిక్ కొట్టాడు కదా. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. మీరు తమన్ని సమర్థిస్తారా లేదా? జైలర్ సినిమాలో విలన్ ఉన్నాడు కదా భయ్యా, ఆయన జైల్లో వేశారంట భయ్యా. ఆయన ఫ్యామిలీ ఇష్యూని రిజాల్వ్ చేసుకోవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ రక్కస్ క్రియేట్ చేశాడంట, మందు మత్తులో తేలుతున్నాడంట. సో రచ్చ చేశాడు కాబట్టి ఆయన్ని జైల్లో వేశారు. నువ్వు జైలర్ సినిమాలో క్రిమినల్గా యాక్ట్ చేసినావు అంతే, రియల్ లైఫ్లో క్రిమినల్ కాదు. రీసెంట్లీ ఒక ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు హరీష్ శంకర్ మూవీ టైటిల్ మర్చిపోయారు భయ్యా. సో హరీష్ శంకర్ని బాగా ట్రోల్ చేశారు ఆ విషయంలో. అలాగే నాతో సర్దార్ భగత్ సింగ్ మన సర్దార్ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమా టైటిల్ హీరోకే గుర్తులేదని ఆయన ట్రోల్ చేశారు. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది ఆ సినిమా బయటికి రావడానికి అని వేసుకుంటున్నారు. ఆయన్ని షెల్ఫ్ చేసే భయ్యా ఇంకెందుకు అని కూడా అంటున్నారు. హరీష్ శంకర్ గారు ట్వీట్ రూపంలో రెస్పాండ్ అయ్యారు. పోనీలే భయ్యా, ఈ రకంగా అయినా టైటిల్ జనాలకు తెలిసింది. అదే కాదు, ఆయన ఇలా కూడా అన్నారు, మొమెంటరీ మెమరీ స్లిప్స్ డోంట్ హర్ట్ మీ, ఐఆమ్ గోయింగ్ టు మేక్ ఎ మెమరబుల్ ఫిల్మ్. దాని అర్థం ఏంటంటే నా సినిమా పేరు గుర్తుండకపోవచ్చు, తప్పులేదు, బట్ నేను గుర్తుండిపోయే సినిమా తీస్తాను. ఇది ఈ వారం పుచుక్ టీవీ న్యూస్. జస్ట్ ఇన్ కేస్ మీరు కొత్తగా వచ్చుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచుక్. ఒకవేళ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వాలనుకుంటే ఇక్కడ యూజర్ నేమ్ ఉంది, ఇన్స్టాలో ఫాలో అయిపోండి.